టీ1 తెలుగు న్యూస్కు స్వాగతం. కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్ళాపురం జిల్లా బాగేపల్లి ఎమ్మెల్యే ఎస్ఎన్ సుబ్బారెడ్డి ప్రజా సంక్షేమం కోసం జనస్పందన కార్యక్రమం కొత్త తాలూకైన చేళూరుకు చేరిన రాచెరు గ్రామంలో ఎమ్మెల్యే ఎస్ఎన్ సుబ్బారెడ్డి జనస్పందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎస్ఎన్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రజల అవసరాలకు ఆఫీస్ చుట్టూ తిరగకుండా మీ గ్రామానికి ప్రతి డిపార్ట్మెంట్ అధికారులు వచ్చారు. మీ సమస్యలు చెప్పుకుంటే ఇక్కడే జరిగే అవకాశం ఉంది. మీ పని చేసి పెడతాం, లేదంటే కొంత గడువు ఇస్తే మీ పని అవుతుందని చెప్పారు. మీది ఏ సమస్య ఉన్నా నాతో చెప్పండి, మీ పని చేసి పెడతాను. మీరు నా వద్దకు రాకుండా నాకు చెప్పకుండా ఉంటే మీ పని ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఆడబిడ్డలు మేజర్ కాకుండా మైనర్గా ఉండే ఆడబిడ్డలకు మగపిల్లలకు పెళ్లి చేయొద్దండి అని చెప్పారు. చిన్న వయసుకి పెళ్లి చేసి తర్వాత ఎక్కువ కష్టాలు పడతారు. మీకు పెళ్లి చేసే స్తోమత లేకుంటే నా ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం సామూహిక పెళ్ళిళ్ళు చేస్తున్నాను, అందులో చేసుకోండి. పెళ్లి చేసి మీ జీవనోపాయానికి ఒక సీమావు కూడా ఇచ్చి వారి పొలంలో బోరు కూడా వేయిస్తాను అని చెప్పారు. కర్ణాటకలో ఏ ఒక్క ఎమ్మెల్యే చేయని పని బాగేపల్లి ఎమ్మెల్యే ఎస్ఎన్ సుబ్బారెడ్డి చేస్తున్న పనికి ప్రజలు ప్రశంసలు అందుకున్నారు. మాట కంటే చేతలతో ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న ఎమ్మెల్యే ఎస్ఎన్ సుబ్బారెడ్డి నిరంతరం ప్రజల కోసం కృషి చేస్తున్న ప్రజాప్రతినిధి. అభివృద్ధి సంక్షేమం రెండింటినీ సమానంగా చేస్తున్న ఎమ్మెల్యే ఎస్ఎన్ సుబ్బారెడ్డి. ఇంతకొద్దు కళ్ళాలో చెప్తే ఈ కార్యక్రమం చేసేది మీకోసం. ఈ కార్యక్రమం మీరు చేసి మీ సమస్యలు తిప్పాలంటే మేము ఇక్కడికి వచ్చేది. ఎలక్షన్ వచ్చేది వేరేది, ఇప్పుడు వచ్చేది మరి మీ సమస్యల కోసం. మాకు ఆశ మీ యొక్క పనులు చేస్తే ఎప్పుడో మీ ఆశీర్వాదం మా పైన ఉంటుంది. ఇంకా ప్రతి ఇప్పుడు చేలూరు తాలూకులో సోమనాథ్పూర్ విడిచిపెడితే ఇంకా అన్ని హెడ్ క్వార్టర్లోనే జనస్పందన. సోమనాథ్పూర్ బ్యాలెన్స్ ఉంది, దగ్గరలో సోమనాథ్పూర్ కూడా చేస్తాం. ఆ చేలూరు తాలూకులో నాకు వచ్చే 9 పంచాయతీ హెడ్ క్వార్టర్లోనే జనస్పందన అయింది. బాగేపల్లి అంటే గుడిబండి అయితే ఒక నెలలో ఈడ, ఒక నెల ఆడ, ఒక నెల ఆడ చేస్తాం. అది కాక బుధవారం నాకొద్దు మ్యాక్సిమం కేవలం అవతలకి వస్తే ఉదయం మిస్ అవుతుంది, లేదంటే ఇంటి దగ్గర ఉంటాను. మీరు దయచేసి మీ సమస్య ఏమున్నా రాండి, దానికి మ్యాక్సిమం దానికి ఎంత అవుతుందో సహాయం చేసి మీ సమస్య ప్రయత్నం చేస్తాను. మీరు రానే రాకుండా నాకు సమస్య చెప్పకుండా మీ ప్రాబ్లమ్ చెప్పకుండా మళ్ళీ ఎప్పుడైనా ఓటు అడిగాడు మేము వస్తాయంటే ఆ పొద్దు పైన ఈ పొద్దు వచ్చినామంటే మేమేమీ చేసేయలేదు. మా బాగా చెప్తాను, మీరు రావాలా. ఎవరు మీరు వచ్చిన తగ్గిపోయి 100 పనులు మేము చేసేకైలా. అట్లీస్ట్ 10 పనులకు వస్తే 5 పనులన్నా మీకు మేము చేసి ఉండొచ్చు. మీరు రాకుండా ఏడో ఉండదు. నేను ఎప్పుడు చెప్తా అంట, ఏడో కుక్కుండని సాయంకాలం మంది వాడు మోదీ ఏం చేసా, ఈ సుబ్బారెడ్డి ఏం చేసా, ఇంగుడు ఏం చేసా మాట్లాడుతున్నారు. రావు కదా మీరు చెప్తా కదా మేము చేసాకే. మాకెట్లా తెలుస్తుంది మేము ఏడో ఉండేవాళ్ళకి? రావల్లా చెప్పల్లా. మీరు ఇట్లా అనుకుంటారేమో, మినిస్టర్ దగ్గర ఇండ్ల దగ్గరికి మేము వారానికి 4 దినాలు పోతాం. మా పని కాదు అంటే ఇడిసాకే వెళ్ళా, ఇడిస్తే మేము ఫెయిల్యూర్ అవుతాం. దానికి పై వాళ్ళ ఇండ్ల దగ్గర కాసుకొని మీకు ఈ పనులు గసిచ్చాను. నేను కూడా గవర్నమెంట్ అంటే ఒక ఇల్లు లెక్క, దాంట్లో లిమిట్ ఉంటుంది. ఇప్పుడు మీ ఇల్లు ఉంది, నీ కూడా కారు అడతా తీర్చక బయట తీస్తావు. అక్కడ మా పరిస్థితి మా గవర్నమెంట్ పెద్దది అడిగితే చిన్నదన్నా చేసి వచ్చిందని మీకు. దానికి ఇట్లుంటుంది గవర్నమెంట్ వ్యవస్థ అని చెప్తా. ఇప్పుడు ఇంకోటి మీకు చెప్తాను, ఇప్పుడు మా గవర్నమెంట్ కూడా అంతే. మేము 5 నెలలకి మీకు అంతా 3 నెలలకు మాటిస్తున్నాం. ఒక గృహలక్ష్మి 2,000 కానీ అది 3 నెలలకి 2 నెలలకు పడతా ఉంది. మేము గవర్నమెంట్ లో మాట్లాడినాము, నెల వేలకి మాకు 70,000 అంట. మా ఇప్పుడు వచ్చిన సీఎం టీకే సుకుమార్ దాన్ని దగ్గరలో మాకు ఎమ్మెల్యేలతో మీటింగ్ పిలుస్తా ఉన్నాడు. దాన్ని కూడా నెల వేసాకే ప్రయత్నం చేస్తాం. ఈ పొద్దు బస్సులో 50 మీ ఆడవాళ్ళకి ఫ్రీ ఉందమ్మా. మేమేం చేసేసినామని చెప్పుకుంటే పోయలేదు, మీకుండే సమస్య తీర్పినాము అని చెప్తాం. ఇప్పుడు ఏమైనా ఆడవాళ్ళు గార్మెంట్స్ బాగేపల్లి వల్ల పోయేకి వచ్చే బస్ ఛార్జ్ అంత అయిపోతుంది. మీకు ఈ సమయంలో ఏం మిగులుతుంది?
ఇవంతా చూసి నువ్వు ఏడన్నా కర్ణాటక స్టేట్ లో ఫ్రీ చేసినాము, ఈ అన్న భాగ్య ఇచ్చినాము, ఇంకా మీకు కరెంట్ తెలుస్తానే ఎవరైతే మన వాళ్ళంతా మెయిన్లు వేసుకున్నారు కరెంట్ బిల్ ఎవరు కట్టాలి లేదు. ఇక మీరు మీటర్ వేపిస్తుంటే మీకు ప్రాబ్లం తెలుస్తుంది, కరెంట్ బిల్ కట్టాలి కదా. కరెంట్ కూడా ఫ్రీ చేస్తాం. అయినంతా నేను చెప్తాను, రిక్వెస్ట్ చేస్తాను మీకంతా ఇంగ్లీష్ సర్వీస్ తీసుకోండి. సర్వీస్ తీసి పెట్టుకోండి, బిల్ ఏం కట్టేపండి లేదు. సర్వీస్ తీసి పెట్టుకుంటే మీకు ఎప్పుడున్నా మంచిది. అది నేను ఒక మీకు మనవి చేస్తాను. తిరిగి మీ బిడ్డకి డిగ్రీ అయింది, పాలిటెక్నిక్ అయింది, స్టైపెండ్ ఇస్తాం. మీ బిడ్డ అప్లై చేసుకోవాలి. ఇట్లా ఒక 5 కార్యక్రమాలు నాకు గవర్నమెంట్ మన ఇచ్చింది. ఇప్పుడు ఇంకోటి వేసినాం, రైతులు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇన్నాళ్ళు మీరు మీకు ఏమైనా డాక్యుమెంట్ కావాల్సింటే సర్వే కాపీ కానీ, మీ మూల పత్రాలు కానీ, టిప్పనీ కానీ, ఐఎల్ కానీ, ఆర్ఆర్ కానీ ఏమైనా కావాల్సిందే మీరు బాగేపల్లికి పోయి ఆ స్టోర్ రూమ్ లో, రికార్డ్ రూమ్ లో 3-4 నెలలు తిరగాలి, ఇస్తానే ఉన్నా. లేదప్ప ఇది గంట కట్టి పైన పెడతా ఉంది. ఇంకట్లా అన్ని స్కానింగ్ చేపించినాము. మీరు ఆడాలి పోయి ఒక కంప్యూటర్ లో బుక్కుంటే మీరు ఆడే ప్రింట్ తీసుకోవచ్చు. దీనికి దగ్గరలో 1 నెలలో కంప్లీట్ అవుతుంది, అది చాలానే ఇస్తాం. అలాంటి రైతులకు చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. ఏమైనా నేను ఎన్నో తోలు చెప్తాను మీకు రైతులకి, దయచేసి మీ రికార్డులు, మీ జమీను బాగా పెట్టుకోండి. ఇప్పుడు ఏమైపోయిందంటే బెంగళూరులో ఉండే జమీన్లు వాళ్ళకి ఎవరో దుడ్డు వచ్చింది, బెంగళూరు వాళ్ళకంతా వచ్చి ఇక్కడ జమీన్లు పైన పడినారు. మన దగ్గర కొన్ని కళాకారులు ఉంటారు, ఏం జమీనో ఏం చేసేసేది, యాడో ఏం చేసేసేది. వీళ్ళతో ఈ పాప మీ అమాయకులు కొందరు, నేను నిన్న మన చంద్రాయపల్లి వచ్చిందా, పైకేమీ తెలీదు. పిలిచిపోయినారు, ఏమో ఓట్లో బాగా భోజనం పెట్టారు, ఏమో ఇచ్చినారా అలా నేను సైన్ కావాలి విట్నెస్ వాళ్ళు జమీనే రాపించుకొని. ఇట్లా మహానుభావులు ఉన్నారు. దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి. అలాంటే ఇన్నాళ్ళు పనుల్లో ఎవరు జమీన్ ఎవరు తీసుకుని తెలుస్తాండ. ఇప్పుడు బెంగళూరు వాళ్ళు వచ్చి అక్కడ దూరం వాళ్ళు వచ్చి పడిండారు, ఎవరి జమీను ఈడోడో మంచి బ్రోకర్ ఉంటాడో వాడు నేర్పిస్తాడో ఊగిన జమీన్ ఊగిన చేసిస్తాడు. ఖాతా ఏముందో, కందాయం ఏముందో, సుమారు ఇట్లా ప్రాబ్లం నేను సాల్వ్ చేసినాను రీసెంట్ గా. పోలీసు సహాయం తీసుకొని చేసుకొని పిలిపించి వాళ్ళకి ఏమో వాళ్ళకి చెప్పించి వాపస్ చేయించినాం సుమారు రికార్డు. దానికి దయచేసి మీ రికార్డులు మీ పేరు పైన పెట్టుకోండి. ఇప్పుడు ఏమైపోతుంది, రామప్ప అంటే మీ తాత, వాని పైన ఉంటుంది ఖాతా, వాళ్ళ కొడుకు చేంజ్ చేసుకునే, వాళ్ళ మనవడు చేంజ్ చేసుకునే ఫ్రీ అప్ప భౌతికత. ఈడ తహసీల్దారు మీరు అర్జీ ఇస్తే రూపాయి ఇచ్చే పని లేదు, వారంలో చేసి మీ పేరు ఖాతా తీయిస్తాము. అది మీరు చేసుకోవాలంటే మేమేం చేసేకైతుంది. మీ పని, మీ జమీన్ భద్రం పెట్టుకునే పనికి మీరు చేసుకోవాలి ఆ పని. దానికి అట్లాంటివి చేసుకోండి. తిరిగి ఏమైతే ఈ అమ్మ తహసీల్దార్ మన చేస్తూ, తహసీల్దార్ శ్వేత అంట, తహసీల్దార్ ఆఫీస్లో ఉంటుంది. మీరు ఎవరికో చెప్పి లేదు తప్ప 1000 రూపాయలు సార్ నా పని చేస్తాను బదులు డైరెక్ట్ పోండి ఈ అమ్మ దగ్గరికి. ఈ అమ్మ పని చేసినదో బాగేపల్లి బుధవారం అంటే నా దగ్గర కానీ నేను మీకు చేపించిస్తాను. లేదంటే మీరు ఏమైపోతుందంటే ఎవరినో నమ్ముతారో ఆ పని కాదు. డైరెక్ట్ పోండి, ఆఫీసర్ మీకోసం ఉండేది. మీరు అనుకోవచ్చు మేము పోతే పనులు కాదప్ప, బ్రోకర్లు పోతున్న పని అంటే అది లేదు. ఇప్పుడు నేను చెప్పింటాను, నేను సీరియస్ గా వచ్చింది. ఇట్లా మీరేమైనా యావ ఆఫీసర్ అయినా దుడ్డు తీసుకొని ఏమైనా బాధపడి రికార్డ్ చేసుకుని చెప్పిస్తే ఒక దినంలో సస్పెండ్ చెప్పినాక నేను ఎమ్మెల్యేగానే ఉన్నా. బాగా చెప్పింటాను రాసుకోండి. అందులో ఖండితంగా నేను ఈ పని చేస్తాను. నాకు తెలిసి ఈ పని చేసి నాకేం నేను అధికారానికి వచ్చిందో భగవంతుడు నన్ను అన్ని బాగా పెట్టినాడో ఏమో మీ యొక్క సబ్మిట్ చేస్తామని వచ్చినాడు, కానీ ఏమో చేసుకోవాలని నేను వచ్చింది ఎమ్మెల్యేనే కాదు. దానికి దయచేసి అదే కాదు, ఇప్పుడు ఇంకోటి ఇలా పెట్లు కుక్కోండి చూస్తా ఉంచి దయచేసి మీ ఆడబిడ్డలకి ఏజ్ కాకపోతే పెళ్లి చేయద్దన్నమ్మా. దయచేసి దానికి ఎన్నో తోడు చెప్తాయి మాట. అయినా నెలకు 2-3 కేసులు వస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఉంటే అనా అదేందో కమ్ముంటే పెళ్లి చేయింటే చిప్పు పట్టుకొని పోయిన ఎస్పీ వాళ్ళు ఇప్పుడు వచ్చింది. నేను తింటాను మా లీడర్లు ఉన్నారు. దయచేసి ఇంత దానికి రికమెండ్ రావద్దండి అబ్బా. దయచేసి మా లీడర్లకి చెప్తాను, ఎవరు ఏజ్ కమ్మి బిడ్డలు పోలీసులు పట్టుకోతారు, దయచేసి నా దగ్గరికి రావద్దండి.
మనము ఆ బిడ్డలపై బండ్ వేసినట్లు అవుతుంది. బాగా చేసుకుంటుంది. లీడర్లు కూడా చెప్పుంటాను నేను పొద్దు. కానీ నేను చెప్పేది ఆ బిడ్డ 13-14 ఏళ్ళ కదా మీరు పెళ్లి చేస్తే ఎట్లా ఆయా మీరు తొందరగా పెళ్లి చేస్తారు. ఆ బిడ్డ కాన్పుకి వస్తుంది, హాస్పిటల్కి పోతుంది, ఆడబెట్టుకుంటే అప్పుడు మీ అప్ప మీ అమ్మని జైలుకి వేస్తారు. ఇది అవుతుంది, ఖండితంగా అవుతుంది. ఏమి లేదంటే హాస్పిటల్ పిలుచుకోకుండా